తెలకపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం, సోమవారం సెలవు దినాల్లో కూడా ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న తహసీల్దార్ జాకీర్ అలీ మరియు సిబ్బంది. ఈ సందర్భంగా సెలవు దినాల్లో ఎందుకు పనిచేస్తున్నారు అని రిపోర్టర్ అడగగా దానికి తహసీల్దార్ సమాధానంగా జూన్ 3వ తేదీ నుండి 28వ తేదీ వరకు భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమాలు జరిగాయి. అందులో దాదాపుగా 527 అప్లికేషన్స్ వచ్చాయి. వాటిని ఆన్లైన్ అప్లోడ్ చేయడానికి సమయం లేక సెలవు రోజుల్లో ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. సెలవు ఉన్న రోజు విశ్రాంతి తీసుకోకుండా ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న తెలకపల్లి తహసీల్దార్ జాకీర్ అలీ మరియు వారి సిబ్బందిని ప్రజలు అభినందిస్తున్నారు. మరిన్ని విషయాలు ఎంఆర్ఓ మాటల్లో విందాం. నమస్తే సార్, మొన్న హాలిడే అంటే ఆదివారం, సోమవారం హాలిడే ఉన్నా కానీ మన రెవెన్యూ ఆఫీస్లో వర్క్ చేశారు రాత్రి 10:30-11 దేని గురించి వర్క్? ఇప్పుడు మనకు జూన్ 3 నుంచి జూన్ 20th వరకు మనకు భూభారతి సదస్సులు అయినాయి కదా, రెవెన్యూ సదస్సులు అయినాయి. దాంట్లో మనకు 525 అప్లికేషన్స్ వచ్చినాయి. ఆ అప్లికేషన్స్ అన్నీ మనం వెబ్సైట్లో మొత్తం అప్లోడ్ చేసేసినాం, అన్నీ ఎంట్రీ చేసిన తర్వాత నోటీసెస్ జారీ చేసినాం, మాన్యువల్ నోటీసెస్ జారీ చేసినాం. మాన్యువల్ నోటీసెస్ జారీ చేసిన తర్వాత ఆ నోటీసెస్ అన్నీ కూడా మళ్ళీ వెబ్సైట్లో పార్షల్లీ యాక్సెప్టెడ్ ఇది ఉంటుంది, వెబ్సైట్ ఉంది మన భూభారతిలో. దాంట్లో మొత్తం అప్లోడ్ చేసినాము. అప్లోడ్ చేయడానికి మనం సర్వ్ చేసిన నోటీసెస్ అన్నీ తెప్పించుకున్నాము. గిరిదావర్ దగ్గర తెప్పించుకొని ఆ 2 days 3 daysలో కంటిన్యూగా మనం అప్లోడ్ చేస్తున్నాం. ఇంకా మనకు 525కు 406 నోటీసెస్ మొత్తం అప్లోడ్ అయిపోయినాయి. ఇవాళ కూడా ఒక 50 నోటీసెస్ మొత్తం తెప్పించుకుని అది కూడా అప్లోడ్ చేస్తున్నాం. 525 కానీ 525 మొత్తం అప్లోడ్ చేస్తాము. మనకు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్, కలెక్టర్ సార్, అడిషనల్ కలెక్టర్ సాబ్, రెవెన్యూ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎన్ని మనం అప్లికేషన్ తీసుకున్నాం అన్ని నోటీసెస్ జారీ చేసి అన్నీ అప్లోడ్ చేయాలి. సార్, ప్రభుత్వ ఆదేశానుసారమే హాలిడేస్లో వర్క్ చేశారు అంటే ఇంకా మనకు పని ఉంది కదా, పనిని బట్టి మనం చేసుకోవాలి. ఇంకా మన పని మనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంకా లేట్ అవర్స్లో కొద్దిగా, ఎందుకంటే మార్నింగ్ అవర్స్ అంతా మనకు చాలా పబ్లిక్ ఉంటుంది, ఆ వర్క్ ఈ వర్క్ ఉంటుంది. కొద్ది లేట్ అవర్స్లో పని చేసుకుంటే మనకు కొద్ది ప్రోగ్రెస్ వస్తుందని. మీ స్టాఫ్ అందరూ వచ్చారా? మన స్టాఫ్ అందరూ కోఆపరేషన్ ఉంది, వాళ్ళ కోఆపరేషన్తోనే మొత్తం అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పుడు వరకు వచ్చిన, ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన మీరు విలేజ్లో చేసిన దాని ప్రకారం ఇప్పుడు అన్నిటికీ పరిష్కారం అయిపోయినట్టు అంటే 1 by 1 చేస్తున్నాం మనం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేసినామంటే మనకు కేటగిరీ వైజ్ చేసుకున్నాం. ఆ కేటగిరీ వైజ్లో కొద్దిగా మనకు సులభంగా అయ్యేది ల్యాండ్ నేచర్ కరెక్షన్స్ ఉన్నాయి, జెండర్ కరెక్షన్స్ ఉన్నాయి, మన క్యాస్ట్ కరెక్షన్స్ ఉన్నాయి. అవి అన్నీ ఉండే కదా, అవి చేసుకున్నాం. అది ఆ తర్వాత ఇప్పుడు పిఓబి కేసెస్ లేకపోతే పెండింగ్ డిఎస్ పెండింగ్ కేసెస్ అవి టేకప్ చేస్తున్నాం. అన్నిటికీ కూడా మనం కొద్దిగా పరిశీలించి అప్డేట్ చేస్తున్నాం మొత్తం.